మూర్తి గారు సాదర స్వాగతం. సుస్వాగతం. మీరు రావటం మాకు ఆనందం. కాదు, మీకు అసలు ముందు ఈ రాజకీయాలు ఈ మధ్య చిరకాలంగా ఉన్నారు, అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మీడియా, ఫిలిం మీడియా ముందుకు వచ్చేసరికి మీకు మీ ఫేస్లో ఉత్సాహం కనిపిస్తుంది మాకు. మీ లోపల ఎలా ఉంది? తప్పిపోయిన పిల్లాడు 7 సంవత్సరాల తర్వాత అడవిలో దొరికి అమ్మా నాన్న కలిసినట్టుందయ్యా. ఓకే. చిన్నప్పుడు ఎవరో కాశీయాత్ర వెళ్తున్నారు, ఒక అమ్మా నాన్న తీసుకొని ట్రైన్ దిగి పారిపోయాడు కుర్రాడు. వాడికి అమ్మా నాన్న వీడి ఇంటెన్షన్ ఏంటి, ఇటు పారిపోదామని కాదు, ఇటు ఏదో అవుదామని. అక్కడ ఏమి కాకపోతే వాడికి అమ్మా నాన్న గుర్తొస్తే వచ్చి అమ్మా నాన్న కలుసుకుంటే ఎంత కిక్ ఉంటుంది, అంత కిక్ ఉంది మిమ్మల్ని కలుస్తుంటే. నాకు వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గణేష్ గారు అన్న, మీరు కొత్త సినిమాతో మళ్ళీ మీడియా ముందుకు వస్తారనుకుంటే గబ్బర్ సింగ్తో వచ్చారు, కారణం ఏంటి? ఇది కొత్త సినిమానే కదన్నా, కొత్త సినిమా ఇది ప్రతిరోజు కొత్త సినిమానే. ఇది ఎవరికి కింద న్యూస్ మారొచ్చు అన్న, పైన హెడ్డింగ్ మారదు. ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్. గబ్బర్ సింగ్ అనే చరిత్ర అంతే ఇది. రిలీజ్ కదా అన్న, గబ్బర్ సింగ్ అనే చరిత్ర రిలీజ్కి కూడా ఇంత క్రేజ్ వస్తుంది నేను కూడా అనుకోలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా అది, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది. ఒక ప్రాపర్గా ఒక వ్యక్తి, ఒక సంకల్పం అంత గొప్పది. పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పది. ఈ సినిమా, ఇది కొత్త సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఈ మధ్య కొత్త సినిమాలు అన్నిటికంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ నేను చెప్తున్నా, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్లో సినిమా. ఎందుకంటే సినిమాలో ఉన్న ఆనందం, సినిమాలో ఉన్న కిక్కు, సినిమాలో ఉన్న ప్రేమ, సినిమాలో వాళ్ళకున్న అభిమానం, సినిమా వాళ్ళకున్న నిబద్ధత ఏ రంగంలో లేదన్న. నేను చెప్తున్నా, సినిమా రంగం అనేది కల్తీ లేని రంగం. సినిమా రంగం అనేది అద్భుతమైన రంగం. సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందా అన్న? సినిమా రంగంలో వారసత్వం ఉందా? 1000 కోట్లు 10,000 కోట్లు ఆస్తి సంపాదించి కొడుకు ఇవ్వచ్చు. ఒక 100 బ్లాక్ బస్టర్లు తీసినాడు కొడుకుని, బ్లాక్ బస్టర్స్ మధ్య మన డైరెక్షన్ చేయగలుగుతాడా? ఒక సూపర్ స్టార్, మెగాస్టార్, పెద్ద పెద్ద స్టార్లు ఉండొచ్చు, వాళ్ళ కొడుకు నాకు రేంజ్లోకి తీసుకురాలని అనుకుంటే అవుతారా? కాలేరు. ఎవరికి టాలెంట్ ఉంటే అది అవుతారు. నా మిత్రుడే ఉండేవాడు ఒక ఆయన, పెద్ద డైరెక్టర్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయి స్టార్ గాల. అదే ప్లస్ ఇంకో మిత్రుడు ఉన్నాడు, చిన్న చిన్న వేషాలు వేస్తూ తర్వాత చిన్న సీరియల్ తీశాడు. కట్ చేస్తే వాడు కొడుకు స్టార్ విజయ్ దేవరకొండ అయ్యాడు. ఇక్కడ ఇండస్ట్రీ అది గొప్ప కళామ తల్లి గొప్పతనం అది. ఎవరు టాలెంట్ ఉంటే, ఎవరి దగ్గర తెలివి ఉంటే వాడు నంబర్ 1 మీద కూర్చోబెడితే కళామ తల్లి. మన అమ్మాయి అంతా మన కళామ తల్లి అంతా. కళామ తల్లికి బానిసగా, కళామ తల్లి బిడ్డగా, కళామ తల్లి మనిషిగా బతకటం ఈ జన్మకి ఇంతకంటే ఏ అవసరం లేదండి. గణేష్ గారు, మీ నెక్స్ట్ సినిమా మళ్ళీ హరీష్ గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 200%, 500% చెప్పే 1000%. మల్లె పువ్వుని తల్లో పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టచ్చు, ఇంకో దగ్గర పెడతారు. డైరెక్టర్ అనే గబ్బర్ సింగ్ స్థాయి సినిమా తీపదన్న పేరు బండ్ల గణేష్ కదా, హరీష్ శంకర్. హరీష్ గారు, మీరు తీసిన సినిమాల్లో గబ్బర్ సింగ్ కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. పవన్ గారితో మీ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అనేది చాలా మంది కిక్ ఇచ్చింది ఫ్యాన్స్ కి. ఇప్పుడు మీ నెక్స్ట్ సినిమా అదే ఇమీడియట్ గా సెట్స్ మీదకి వెళ్ళబోతుందా? మొన్ననే కళ్యాణ్ గారిని కలిసామండి. మీకు ఆల్రెడీ మిగతా సినిమాల స్కెడ్యూల్స్ కూడా వస్తున్నాయి కదా. కళ్యాణ్ గారు మళ్ళీ హరిహర వీరమల్లు, ఓజీ, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ 3 రెజ్యూమ్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఇమీడియట్గా షూటింగ్ అదే ఉంటుండొచ్చు. డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీడియాతో షేర్ చేసుకుంటాను. రీసెంట్ గా మీరు చిరంజీవి గారితో ఒక యాడ్ డైరెక్ట్ చేశారు. మళ్ళీ చిరంజీవి గారితో సినిమా ఏమన్నా అప్పుడు డిస్కషన్ జరిగిందా? ఖచ్చితంగా అండి. చిరంజీవి గారు ఎప్పుడు కలిసినా, నేను ఆయన ఎప్పుడు కలిసినా ఫస్ట్ నేను మాట్లాడేది, సార్ మన కాంబినేషన్ సినిమా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏం ఆడుకుంటాం. మన యాడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా వచ్చిన యాడ్, ఆయనకి బాగా నచ్చింది. డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు. సో నేను ఒక నేచర్ లా అని నమ్ముతానండి. మనకి నేను చెప్పే కదా, మిరపకాయ సక్సెస్ తర్వాత నేను వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుంటే కళ్యాణ్ గారి నుంచి కాల్ వచ్చి గబ్బర్ సింగ్. సో నేను గబ్బర్ సింగ్ తీసా అని అనుకోను, గబ్బర్ సింగ్ సినిమా నన్ను చూస్ చేసుకుంది అనుకుంటా. నేచర్ కాల్ అది, ప్రకృతి సహజంగా వచ్చిన ఒక డెసిషన్, యూనివర్స్ కాల్ యాక్చువల్లీ. సో అందుకు నేను చిరంజీవి గారితో కూడా ఆ యూనివర్స్ ఆ కాల్ తీసుకున్నప్పుడు ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ అండి. నేను కూడా వెయిటింగ్ అండి. గణేష్ గారు మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంద్ర రిలీజ్ అయ్యి వరల్డ్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు రీరైట్ అనదర్ హిస్టరీ. మీరు ఒక మెగా అభిమానిగా దీని మీద మీ తాలూకా ఎక్స్ప్రెషన్ ఏంటండి? ఇండస్ట్రీలో నో అదర్ సెక్టార్ ఈజ్ ఏబుల్ టు క్లెయిమ్ దిస్ సక్సెస్. వాళ్ళకి మాత్రమే వస్తున్న ఈ పరంపర మీద. అన్నా నాగేంద్ర అన్న, నేను ప్రేమ ఖైదీలో జూనియర్ ఆర్టిస్ట్గా వేషం వేసినప్పుడు ఆయన పెళ్లి కొడుకు వేషం వేశాడు. అంటే దాదాపు 33 ఏళ్ళు. నాకంటే బెటర్ పొజిషన్ ఆ రోజు మా అన్నది.
నేను ఒక పెద్ద డైరెక్టర్ జాలి మేమందరం ఉత్తేజమైన చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టుల వేషాలు వేస్తే అప్పట్లో పెళ్లి కొడుకు వేషం. అబ్బాయి ఈ వేషం నాకు వస్తే బాగుండు అనుకున్నాను నేను కుర్రాడుగును సరిపోవని ఆయనకి ఇచ్చారు అప్పుడు. నేను హైదరాబాద్ వచ్చిందే చిరంజీవి గారిని చూడటానికన్నా. నేను సినిమా రంగం అనేది హైదరాబాద్లో ఉంటుంది, సినిమా షూటింగ్ చూడవచ్చు, సినిమా అని అంటే నేను చిరంజీవి గారి అభిమానిగా వచ్చాను. చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ, చిరంజీవి గారు ఇందిరా కొట్టడం, దాన్ని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను స్వార్థపరుడిని, ఎందుకంటే నేను నంబర్ 1గా ఉండాలనుకుంటాను. చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం, గౌరవం, ప్రేమ. ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు. చిరంజీవి గారు అనేవాడు నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన. నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆరాధిస్తా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు నాకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన దేవుడు అనుకుంటాను. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాడు కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు బాగుండాలి, ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి. మీ ద్వారా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఛాన్స్ నాకు ఇయ్యన్న హరీష్ శంకర్, నేను మీకు బ్లాక్ బస్టర్ సినిమా తీసి అవకాశం తెచ్చుకుంటామన్నా, మీ రుణం తెచ్చుకుంటామన్నా, ఈ యొక్క అవకాశం ఇవన్నీ మీ ద్వారా సార్ని అడుగుతున్నా. చిరంజీవి గారు సార్ మా ఇద్దరు కాంబినేషన్ మాకు అవకాశం ఇవ్వండి. మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు, మీరు ఎందరికో జీవితాలు ఇచ్చారు, మీ పేరు చెప్పుకొని ఎంతో స్థాయిలో ఉన్నారు. ఒక్క అవకాశం, 70 రోజుల అవకాశం మాకు ఇయ్యనని జీవితంలో చరిత్రలో ఉండిపోయి సినిమా తీసిస్తానని అడుగుతాను. గ్రేట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒకసారి చిరంజీవి గారే నన్ను అడిగారు. సారీ టు ఇంటరప్ట్ యువర్ క్వశ్చన్. నువ్వు నవ్వుతున్నావు, సరదాగా చెప్పు. నువ్వు కళ్యాణ్ గారి ఫ్యానా నా ఫ్యాన్ అన్న కరెక్ట్ చెప్పు అన్నారు. అంటే నేను అన్నాను, లక్ష్మణుడికి దండం పెట్టినవాడు రాముడి భక్తుడు కాకుండా పోతాడా అని చెప్పాను నేను. గణేష్ అయితే ఇప్పుడు హరీష్ శంకర్ గారు ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాని మీరు టేకప్ చేసినప్పుడు ఒక దబంగ్ రీమేక్ని తీసుకుని దాన్ని చాలా అత్యద్భుతంగా ఫ్యాన్స్కి ఎలా కావాలో, అంతకుముందు కొంచెం కళ్యాణ్ గారు కొంచెం డిస్మల్ స్టేట్లో ఉన్న దాన్ని మీరు ఈ సినిమాతో ఎక్కడికో తీసుకెళ్లారు సార్. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాతో ఇందాక గణేష్ బాబు చెప్తున్నట్టుగా ఆ సినిమా మీరు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎట్లా మీరు అసలు గేజ్ చేసి ఆ విధంగా ప్రజెంట్ చేశారండి? వాట్ వాజ్ యువర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్? అది చాలా విచిత్రమైన. కాదండి, మీరు అన్నారు కదా బిఫోర్ సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేశాయని. బిహెచ్ఎల్లో నేను కాలేజ్ ఎగ్గొట్టి, ఐ థింక్ 11th క్లాసా 10th క్లాస్ గుర్తు, కాలేజ్ ఎగ్గొట్టి తమ్ముడు తొలిప్రేమ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్లో గాల్లోకి ఎగిరి అలా చూస్తే 2 సెకండ్లు కనిపించేవాడు. నేను చాలా పొట్టిగా ఉండేవాడిని, చాలాసార్లు చెప్పాను. అంత అభిమానించే హీరో సినిమాని ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడు? నేను అనుకుంటున్నట్టుగా కళ్యాణ్ గారు ఒక తమ్ముళ్ళలోనో తొలిప్రేమలో ఖుషిలో చేసినట్టుగా డ్యాన్సులు కానీ, ఆ ఎనర్జీ కానీ, ఫైట్లు కానీ, విలన్తో ఉండే కాన్ఫ్రంటేషన్ కానీ, ఇవి ఆ బిఫోర్ సినిమాల్లో మిస్ అవుతున్నాయి. సో ఇది కొత్తగా నేను గేజ్ చేసింది ఏం లేదండి. నేను కొత్తగా కళ్యాణ్ గారిని చూపించలేదు. మనం ఏ కళ్యాణ్ గారిని అయితే మిస్ అయిపోయామో ఆ కళ్యాణ్ గారు మళ్ళీ రావాలి అన్న నేను థియేటర్లో కూర్చొని నేను కాగితాలు చింపి నేను విజిల్ చేసిన కళ్యాణ్ నాకు మళ్ళీ కావాలి. సో ఆ కళ్యాణ్నే నేను చూపించాలి అన్నట్టుగా చూపించాం. అంతే తప్ప దాంట్లో ఎక్స్పెరిమెంట్ కానీ ఏమీ లేదు. గణేష్ గారు సార్, మీ సినిమాలన్నీ కాంబినేషన్ క్రేజ్గా ఉంటాయి. అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ అప్పట్లో ఒక క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెటప్ చేసేవాళ్ళు. మీరు మళ్ళీ ఒక 7 years గ్యాప్ తర్వాత వస్తున్నారు. ఆ కాంబినేషన్స్ ఏమన్నా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? నేను అప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు నా మిత్రుడు చిన్న సినిమాలు తీయన్న, చిన్న సినిమాలు కూడా తీయ అంటుంటే నేను చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్, చిన్న సినిమా పెద్ద సినిమా ఒకటే పని, చిన్న సినిమా ఒకటే పని ఆవిడ చేస్తాడు అనేవాడిని. నాకు తెలియక చాలా తప్పులు చేస్తుంటాడు జీవితంలో. తర్వాత అయ్యో అనుకుంటాను, తను లాభం లేదు. అయ్యో అనుకుంటున్నారా? అయ్యో కాదు, చెప్పు తీసుకుని కొట్టుకున్నంత బాధ అనిపిస్తుంది. చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు ఎందుకు కొట్టకూడదు? మంచి సినిమా తీయాలి, బ్లాక్ బస్టర్ సినిమా తీయాలి. చిన్న పెద్ద తేడా లేదు. కాంబినేషన్ సెట్ చేయడం కంటే ఒక మంచి అద్భుతమైన కథను సెట్ చేసి కొడితే పగిలిపోయే విధంగా సినిమా తీయాలి సంకల్పంతో ఉన్న. కాంబినేషన్ సెట్ చేస్తే ఇప్పుడున్న పెద్ద కాంబినేషన్లకు 3-4 ఏళ్ళు పడతాయి. అందులో ఆగే ఓపిక నాకు లేదు. ఇప్పుడు అద్భుతమైన కథ పట్టుకొని సినిమాలు తీయాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి. రిలీజ్ అయిన చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయినాక పెద్ద సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సూపర్. బండ్ల గణేష్ గారు, 2 గవర్నమెంట్స్కి బిఫోర్ ఎలక్షన్స్ బాగా సపోర్ట్ చేశారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఒక టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, అవుట్ అండ్ అవుట్ అంటే మీరు మాట్లాడినంత అవుట్ స్పోకెన్గా ఆ గవర్నమెంట్స్కి ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు 2 గవర్నమెంట్స్ అధికారంలో వచ్చినాయి, మీరు సపోర్ట్ చేసినాయి. ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి, నా మనసుకు నచ్చితే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు కష్టాలు ఉంటే వాళ్ళ దగ్గర నిలబడటం నాకు అలవాటు.
ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ నేను ఎదురు తిరిగిన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అనమాట నేను అన్నాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలు ఉన్నారు కదా, నేను అన్నాను, నా నైజం కాదు అది. ఇందాక అయితే మీరు గణేష్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికే ఒక క్వశ్చన్. కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు. మీరు మీకు బతుకునిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు, దాన్ని మేము ఎట్లా చూడాలి? నేనా? పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు? నేను ఎక్కడో ఊహించుకున్నారు, ఇట్లా ఉండిపోయారు. రేవంత్ రెడ్డితో పోల్చారు, చాలా మందితో పోల్చి మాట్లాడారు. నెవర్. మీరు ఒకసారి వినండి అది బయట. నువ్వు చెప్పు తల్లి, ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించు, మర్చిపో, వదిలే అమ్మ బంగారం. కాదు, నీకు ఇందాక- తెలియదు, నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్ గా నీళ్ళెత్తి చూపదు. దట్ ఈస్ మై బ్లడ్, దట్ ఈస్ మై క్యారెక్టర్. మాట్లాడండి, వినండి అమ్మా. అన్న నేను చెప్పాలి, ఈ అమ్మాయికి సమాధానం చెప్పాలి. నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ, నా మనసుకు నచ్చితే దేవుడైనా ఎదిరిస్తా, నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు పట్టుకుంటారు. నా క్యారెక్టర్ అది. చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డ క్షణంలో, వణుకుతున్న క్షణంలో, వణుకుతున్నారు, ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను. అది నా క్యారెక్టర్. నేను తెలుగుదేశం పార్టీ కాదు, నేను పవన్ కళ్యాణ్ మనిషిని. నేను ఎప్పటి నుంచి 2004 నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని. నాకు పవన్ కళ్యాణ్, నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి. పవన్ నాకు బతికే కాదు. ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది. నేను పార్టీకి, నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు మానేస్తా. అంతేగాని పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి, జనసేనలో తిరగాలి. నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా బయట కాదు, కలలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను. నా ఇంట్లో, నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది. అది నా క్యారెక్టర్ అమ్మ. రేవంత్ రెడ్డి పొగిడి ఉండొచ్చు, ఎవరు నేను పొగిడొచ్చు, పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ తక్కువ చేసి రేవంత్ రెడ్డిని అది నువ్వు అనుకుంటే అది నీ కర్మ అమ్మా. మీరే పొగిడారండి, మీరే మాట్లాడారు. నువ్వు పొగిడేటట్టు చూపించమ్మా, నువ్వేదంటే ఇప్పుడు చూపి పంపించద్దు, ఇప్పుడు చెప్పాలి నాకు 10-half an hour ఉంటాను తెప్పి అమ్మా. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇందాక 2 సార్లు అప్పుడు అట్లా అనబాకమ్మా. దయచేసి ఆగమ్మా, దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద పత్రికా రంగం మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. 1-2 సార్లు క్వశ్చన్ చేసుకొని ఏదో అడగాలి, ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి, ఏదో ఏనమ్మా ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని అడగబాకండి. భగవంతుడి మీద సాక్షిగా, భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనలేదమ్మా బంగారం, అనలేదమ్మా ప్లీజ్. తప్పమ్మా అనబాకమ్మా, నన్ను అనబాకమ్మా. నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడినమ్మా, దయచేసి ఆ మాట అనబాకమ్మా ప్లీజ్. నేను అనలేదమ్మా, అనలేదు, అనను కూడా తల్లి ప్లీజ్ ప్లీజ్. ఒక్క నిమిషం అన్వర్ గారు, ఇందాక ఏమైందంటే 2 సార్లు గ్రేటానందమూర్తి గారు మైక్ తీసుకున్నప్పుడు 2 సార్లు ఎవరో ఓవర్లాప్ చేశారు. గబుక్కను మళ్ళీ ఆయన మేము ఇగ్నోర్ చేసాం అనుకుంటాడు, ఆయనకు మైక్ ఇవ్వండి, ఆయన ఏదో అడగాలను. హరిశంకర్ మైక్ ఇచ్చారు. హరీష్ గారు క్వశ్చన్. అన్వర్ యా సార్, ఇప్పుడు గబ్బర్ సింగ్ అనగానే మనకి అంత్యాక్షరి ఎపిసోడ్ గుర్తొస్తుంది. అవునండి. ఆ తర్వాత చాలా మంది డైరెక్టర్లు, చాలా మంది రైటర్లు అంత్యాక్షరి ఎపిసోడ్ని రిప్లికా చేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాయడం మొదలెట్టారు. అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఆ ఎపిసోడ్లన్నీ. నేను ఫ్లోలో అవును అనేస్తాను, దీనికి అవును అనట్లేదు. ఓకే, ఇప్పుడు ఉస్తాద్లో అలాంటి ఎపిసోడ్ ఏమన్నా ప్లాన్? కాదండి, నాకు గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, మీరు మరిన్న క్వశ్చన్ నాకు అర్థమైంది. గబ్బర్ సింగ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఇందాక త్రివిక్రమ్ గారు ఆ వీడియోలో త్రివిక్రమ్ గారు మాట్లాడుతారు, హరీష్ బాగా రాశాడు, బాగా చూపించాడు, కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా అన్నారు. ఆయన తర్వాత ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆయన కారులో కూర్చుంటే ఒక మాట అన్నాడు, హరీష్ నేను ఈ సినిమా చేస్తున్నాను, దబ్బంగ్ చూశాను, కళ్యాణ్ గారు చేస్తాను కదా అని. అందులో మదర్కి వాడే ఒక ఇన్హేలర్ తప్ప, దబంగ్లోంచి ఒక చిన్న ఇన్హేలర్, అది తప్ప ఇంకేం వాడలేదు. ఆ ఇన్హేలర్ని ఎందుకు రీమేక్ రేట్స్ అన్ని కోట్లు ఇచ్చుకున్నారు, మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది కదా ఇన్హేలర్ అన్నారు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అయినా ఆయన అంటే త్రివిక్రమ్ లాంటి ఒక రెప్యూటెడ్ రైటర్, ఒక స్టార్ రైటర్, నేను ఎంత శాతం రీమేక్ చేశా అని చెప్పడానికి ఆయన చెప్పిన ఉదాహరణ అది. సో అంత్యాక్షరి కూడా అలాగే వచ్చింది. నేను మిగతా సంగతి పక్కన పెట్టండి, నేను నా సినిమాలు ఎప్పుడు అలాంటిది మళ్ళీ రిపీట్ చేయాల. ఎందుకంటే ఇది హిట్ అయింది కాబట్టి దీన్ని పట్టుకొని వేలాడదాం అనేది ఎప్పుడు కాదు. సందర్భంలో కుదిరితే, మళ్ళీ సినిమా సందర్భంలో అలాంటిది కుదిరితే ఖచ్చితంగా పెడదామని. సో ఎగ్జాక్ట్ అంత్యాక్షరి కాకపోయినా ఒక మ్యూజికల్ ఐటమ్ ఒకటి ఉత్సాహంలో ఉంటుంది, అది డెఫినెట్గా థియేటర్లో మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది అందరికి. మళ్ళీ ఒకసారి థియేటర్లు షేక్ అవుతాయి అన్న నాకు నమ్మకం ఉంది, అవుతాయి లేదో చూద్దాం. గబ్బర్ సింగ్ సినిమాకి ఒక ఫ్యాన్ లాగా వచ్చిన సుజిత్, ఆ గుంపులో వచ్చిన ఒక సుజిత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తున్నారు. అదే టైంలో మీ సినిమా కూడా సైమిల్టేనియస్గా షూట్ జరుగుతుంది. అవును. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పేస్ ఎలా ఉంటుంది?
యా, ఇందాక గణేష్ గారు చెప్పినట్టు కళ్యాణ్ గారికి ఏదన్నా ఇబ్బందికరమైన డైలాగు సన్నివేశం ఉంటే తప్ప ఇది నాకు సూట్ అవుద్దా లేదా అంటారు తప్ప నేను చేయను అని ఎప్పుడు అనరు. నాతో నాకే పోటీ, నాకు నేనే పోటీ అనే డైలాగ్ చెప్పడానికి ఆయన ఇప్పుడు ఏంటి పోటీలు ఏంటి, ఎవరితో ఏంటి పోటీలు, డైలాగ్ అవసరం అన్నప్పుడు దాన్ని బిఫోర్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు సెట్కి ఎస్ జే సూర్య గారు కూడా వచ్చారు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుజిత్ రెడ్ కాశీ తువ్వాలు కట్టుకొని గబ్బర్ సింగ్ చూస్తూ బయటకు వచ్చిన వీడియోస్ నేను కూడా చూశాను. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుజితో నేనో కాదు, నేను ఆయన ఫ్యాన్గా వచ్చి గబ్బర్ సింగ్ తీశాను. ఇప్పుడు సుజిత్ కంటే కొంచెం సీనియర్ నేను. సుజిత్ అలా వచ్చాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తాడు, మేమందరం ఇలా వస్తూ ఉంటాము, ఆయన మొత్తం అలాగే ఉంటాడు. సో దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ ఈస్. పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నా, సుజిత్ సినిమా చేస్తున్నా అంటే, అలాగే హరిహర వీరమల్లు, ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ కాంపిటీషన్, ఐ సీ యాజ్ ఎ సెలబ్రేషన్. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఒక పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, ఆల్రెడీ ఓజీ టీజర్ అందరికీ నచ్చింది, అందరు ఫ్యాన్స్ లాగే నేను చూస్తాను. ఇప్పుడు వాళ్ళ ఓజీ సైడ్ నుంచి అప్డేట్ ఉందని చెప్పి, అంటే పవన్ కళ్యాణ్ గారు మా సినిమా చేసిన నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ, అందులోంచే మేము ఒక గ్లిమ్స్, 2 టీజర్లు, చాలా ఫోటోలు వదిలేసాం. ఇంకా మళ్ళీ టీజర్లు వదలడానికి చేయడానికి కొత్తగా మళ్ళీ షూటింగ్ చేయాలి. సో ఓజీ నుంచి అప్డేట్ వస్తుంది కాబట్టి మేము పెద్దగా ఈసారి అప్డేట్ చేయట్లేదు. వీఆర్ ఆల్సో గోయింగ్ టు సెలబ్రేట్ ఓజీ అప్డేట్ దిస్ టైం. గణేష్ గారు హరీష్ గారు, ఒకటి హరీష్ గారు, అయితే మీరు గబ్బర్ సింగ్ రీమేక్ అయినప్పటికీ అంటే త్రివిక్రమ్ గారు అన్నట్టు రీమేక్కి రీడిఫినేషన్ ఇచ్చారు. అంటే రీమేక్ని మక్కి అంటే తీయాల్సిన అవసరం లేదు, అంటే కొత్త కథని మాకు చూపించారు. ఇప్పుడు తర్వాత మీరు మీ లైఫ్లో మీ కెరియర్లో చాలా రీమేక్స్ వచ్చినాయి. గతలకండ కానీ చోటు వచ్చింది, మనం ఇష్టపచ్చిన అదే సార్ వచ్చినాయి. ఇప్పుడు మీ ఒక పందాన్ని మార్చుకునే, అంటే ప్రతి 10 ఏళ్ళకి కానీ ఒక ట్రెండ్ మారుతుంది అంటారు కదా, ట్రెండ్ని మార్చుకునే ఒక పందాన్ని మార్చుకునే మలుపులు ఏమన్నా వచ్చిందా మీ కెరియర్లో? అలా కదండి, పందాన్ని ఒకటేసారి మార్చుకున్నాను. చాలామంది ఎవరైతే నా సినిమాలో ఉన్న కొంత వర్గం, ఇన్ఫ్యాక్ట్ పని కట్టుకొని అని కూడా చెప్పొచ్చు, తప్పలేదు, నేను అలాగే చెప్తాను కాబట్టి, కమర్షియల్ డ్యాన్సుల గురించి, కమర్షియల్ ఫైట్ల గురించి, నేను తీసిన రొమాంటిక్ సాంగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరూ ఫస్ట్ నేను షాక్ సినిమా తీసినప్పుడు చాలామంది అహెడ్ ఆఫ్ టైమ్స్ అని రాశారు. ఈ రోజుకి పాత్రికేయ మిత్రులని షాక్ సినిమా నచ్చిన వాళ్ళు, జ్యోతిక రవితేజ గారి మధ్య రొమాన్స్ మీరే చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో షాక్ సినిమా అప్పుడు సరిగ్గా ఆడలేదు. బిగినింగ్ రావడమే చూడండి, ఒక వ్యక్తి దాన్ని ఏమంటారు, కొత్తగా సంబంధాలు చూస్తున్న అమ్మాయికి ఈజీగా సంబంధాలు దొరుకుతాయి తప్ప గబుక్కున్న విడోర్ అనేసరికి సమాజంలో గబుక్కున్న రెండోసారి పెళ్ళి అంటే సంబంధం అంత ఈజీగా దొరకదు. సో ఫస్ట్ ఫ్లాప్ తీసిన దర్శకుడి పరిస్థితి అలాగే ఉంటుంది ఇండస్ట్రీలో. అప్పుడు పందా మార్చుకోవాల్సి వచ్చింది. మరీ పోయిటిక్గా, మరీ నావల్టీగా, ఎక్కడో మధురం అంటే కుదరదు. మీరు టైటిల్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. షాక్ అని టైటిల్ పెట్టిన వ్యక్తి మిరపకాయ్ గబ్బర్ సింగ్ అని టైటిల్ పెట్టుకుంటూ వెళ్తున్నాడంటే అప్పుడు పందా మార్చుకున్నానండి, అంతే. ఆ తర్వాత ఐ థింక్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటాం కాబట్టి స్టోరీ టెల్లింగ్లో డే బై డే విపరీతమైన చేంజెస్ వస్తున్నాయి కాబట్టి అప్డేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. గణేష్ గారు ఇటు సార్, ఆడపిల్లకి ఛాన్స్ ఇద్దాం, సోదరులకు ఛాన్స్ ఇవ్వాలి కదన్న. ఎందుకులేండి, మేము మైక్ ఉందిగా, ఎప్పుడోకప్పుడు మేమే అడుగుతాం. అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు తగ్గిస్తాను అన్నట్లుగా ఆయన ఓపెన్ గానే చెప్పాడు. సో ఈ 2 సినిమాల తర్వాత, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, హరిహర వీరమల్లు, ఈ 2 సినిమాల తర్వాత సినిమాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. యాజ్ ఏ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? కుదరదమ్మా, అట్లా సినిమాలు చేయాల్సిందేనా, ఒప్పుకోం. ఎందుకంటే ఆయన సినిమాలు చేయకపోతే ఆయనకి ఇన్కమ్, ఆయనకి ఆదాయం వచ్చేది సినిమా. ఆయన ఖర్చులకి, ఆయన పార్టీ నడపడానికి అదొక అద్భుతమైన పార్టీ. ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన దగ్గర కానీ ఆయన ఎట్టి బస్సులో ఏదో టైం చూసుకొని మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఏ పదవిలో ఉన్నా కనీసం సంవత్సరానికి 2 నెలలకు ఒక సినిమాన జనానికి ఇవ్వాలని నా ఆశ. ఆ ఆశ నెరవేరుతుందని కోరుకుంటాను. గణేష్ గారు అన్న ఇక్కడన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు బ్లాక్ బస్టర్ అయింది, కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పొద్దు అన్నారు కదా, 100%. ఇప్పుడైనా చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు సినిమాలు రీ రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ ఎంత చెప్తున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం చెప్పక బాధపడ్డాను ఛాన్స్ సార్లు, ఆయన ఎవరికి చెప్పొద్దు. ఈసారి ఆయన నేను చెప్పేస్తాను, 80% చెప్తాను. ఇప్పుడు చెప్పండి మరి, అప్పుడు ఎంత వసూలు చేసింది? ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు రిలీజ్ అయినా చెప్తాం. ఇప్పుడైతే అద్భుతంగా ఉన్నాయి, ఓపెన్ చేయగానే ఫుల్ అయిపోతున్నాయి. నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కని విని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రిలీజ్కి ఎంత కలెక్ట్ చేస్తానే విధంగా కలెక్ట్ చేస్తాను నమ్మకం నాకు ఉంది. డెఫినెట్గా అది రీచ్ అవుతాం అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది, దీన్ని ముందు రోజు ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్. నాకే ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఇది రేపు రిలీజ్ అని టెన్షన్ వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఎంత వసూలు చేసిందని నేను అడుగుతున్నాను. అప్పుడు ఎంత వసూలు చేసింది అనేది నేను అడుగుతున్నాను. అన్నిసార్లు అప్పుడు చాలా చేసింది, మా జీవితాలు మార్చేసింది.
మా బతుకులకి అద్భుతం చేసిన మహా సినిమా నిశాంత్ గారు అంటే అన్న చెప్పనా. ఓకే, ఇంకో క్వశ్చన్ సార్. మీరు ఆయన ఇంకొక లెవెల్లో చూస్తున్నాను అంటున్నారు కదా, అంటే 2029లో సీఎంగా చూస్తారా అనుకుంటున్నారా? డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకు ఉంది, చూస్తాను. మీ పాత్ర ఎలా ఉండబోతుంది? చనిపోయారు పాపం ఆయన మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశాడు, ఆయన పేరు ఏందన్న, టీఎన్ఆర్ గారు, మహానుభావుడు. ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. దాదాపు 10 ఏళ్ళు 9 ఏళ్ళ నాడు 8 ఏళ్ళ నాడు నేను చెప్పాను ఆయన కరోనాలో చనిపోయారు. మీరు రాసి పెట్టుకోండి అన్న, ఇంటర్వ్యూ చెక్ చేయండి. పవన్ కళ్యాణ్ ఆయన ముఖ్యమంత్రి అవుతారు, ఆయన స్థాయి వేరు, ఆయన ఎక్కడో ఉంటాడని నేను 7 సంవత్సరాల ముందు చెప్పాను. నేను ఏదో అన్నానంటే అది అయితే తీరుతుంది అంతే. అది చంద్రబాబు గారు జైల్లో నుంచి బయట ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చారు. మొత్తం ఇక వాష్ అవుట్గా అటు నుంచి అటు వెళ్ళిపోతాడు అన్నారు. బయటకు వచ్చారు, రే ఆంధ్రాన్ని వెళ్తాడో దేశాన్ని శాసిస్తాడు అని చెప్పి. మీరు యూట్యూబ్లో చూసుకోండి, నేను చెప్పి నేను నమ్మకూడదు. మీరు టక్ టక్ అని కొట్టుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆ 2 జరుగుతాయి. మరి తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా, ఇటు సైడ్. నా బ్లడ్ కాంగ్రెస్. నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే రాజకీయాలు మన సినిమాలు తీసుకుంటా. మరి ఆయన వినండి, పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడి సమ్మానం. నేను కాంగ్రెస్ పార్టీ వాదిని, నేను సినీ నిర్మాతని. చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం. నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను. నాకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ ప్రధానాలు కోరుకుంటున్నా. నేను కాంగ్రెస్, నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే కోళ్ల వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటా. కరెక్టే, రెండో దాంట్లో లేదు ఇంకా వ్యాపారం. అదే కాంగ్రెస్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది. ఒక సినీ పర్సన్ గా మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? కాదన్నా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి. మరి ఆయన కూడా నాగార్జున ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చారు నోటీస్, దాన్ని నన్ను ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా అత్యంత సన్నిహితులు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఆయన అంటే నా ఇల్లు రేపొద్దు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కూలుస్తారు. రేపు వచ్చి మీది కూడా బఫర్ జోన్ లో ఉందంటున్నారు, ఉంటే కూలుస్తారు. నేనేం చేస్తాను దానికి? నేను అతీతున్నా కాదు. ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేయులకి, ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరందరూ రిపోర్టర్స్ గానే ఉన్నారు. గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండి వేరే పర్సన్ రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే బాగుంటుంది. హరీష్ శంకర్ ముందు విజువల్స్ చూసినప్పుడు విజువల్స్ అన్ని వేశారు మీరు, థియేటర్ విజువల్స్ అని, అవన్నీ చూసి నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా ఆర్టీసీ క్రాస్ రోడ్లో మీరు ఆ సినిమా రిలీజ్ అయిన చేసి ఫస్ట్ బైట్ నాకే ఇచ్చారు. ఆ రోజు థియేటర్ మీరు ఇంటర్వెల్ టైంకి వచ్చారు. ఫస్ట్ బైట్ తీసుకున్నా, గుర్తుంది ఆ విషయం. థియేటర్ కవరేజ్ అంతా యాక్చువల్గా ఆ ఎంటర్టైన్మెంట్ని అదంతా ఇంటర్వెల్ టైంకే జనాలు బీభత్సంగా ఎంజాయ్ చేశారు. ఆ రోజు నేను థియేటర్లో చూశాను కాబట్టి. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రేపు వచ్చే ఈ సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్లో ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. మీరు మళ్ళీ ఇంటర్వెల్కి వస్తాను నేను, మీకు అలా అనిపించింది అనుకోండి, అలా వచ్చిందని మళ్ళీ బయట తీసుకుందరు. కానీ అలాగే సార్ ఇంకోటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు ఒకటి యాడ్ డైరెక్ట్ చేశారు. అవునండి, ఆయనతో సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇందాకే చెప్పాను, అవకాశం ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా చేయడం ఎవడన్నా ఉంటాడా అన్న? చిరంజీవి గారు అవకాశం, చిరంజీవి గారు ఇంటర్వ్యూ అవకాశం కాదన్నా, చిరంజీవి ఇంటర్వ్యూ అవకాశం వస్తే చేస్తారా? అర్జెంట్గా మీకు ఫోన్ వస్తుంది, సార్ మీకు విఐపి బ్రేక్ తోమాల సేవ మిమ్మల్ని ముందు కూర్చోబెడతాం వస్తారా అని అడుగుతారు. ట్రైన్ దొరికితే ట్రైన్, బస్సు దొరికితే బస్సు, ఫ్లైట్ దొరికితే బస్సు, లేకపోతే నడుచు పరిగెత్తుకుంటే దర్శనం చేసుకుంటారు. చిరంజీవి గారు అవకాశం ఇస్తాడన్న ఓడా సార్? మీ కాంబినేషన్ సార్, మాకు అడిగేది మీరు కాంబినేషన్ చెప్పాగా. ఆయన చెప్పండి, పాదయాత్ర చేస్తాను 41 రోజు ఆయన దగ్గరికి. ఏందన్నా హరీష్ గారు, నిశాంత్ గారు, నాన్న హరీష్ గారు, హలో హరీష్ గారు, అంటే పాలిటిక్స్లో అన్న మాటికి రాట్లా, పాలిటిక్స్లో ఫుల్ సాటిస్ఫై అయిపోయారు ఫ్యాన్స్ ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్తో. సినిమాల వరకు అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో బాగా ఎక్కువ సాటిస్ఫై చేసింది మీరే గబ్బర్ సింగ్తో. ఇప్పుడు మళ్ళా ఇన్నాళ్ళ తర్వాత మీ కాంబినేషన్ రాబోతుంది. ఐ హోప్ మళ్ళీ మీరు అలాగే సాటిస్ఫై చేస్తారని కోరుకుంటున్నాను. తదాస్తు సార్, నిజంగా మీరు ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు, క్వశ్చనే లేదు. అప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇప్పుడు అంతకంటే పెద్ద ఫ్యాన్. పైగా అప్పుడు నాకు ఇంకా ఆయన పర్సనల్గా ఎలా ఉంటారు, ఒక షార్ట్ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అప్పుడు తెలియదు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నదే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి నిశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ గారు ఇక్కడ అన్న, ఇది తీన్మార్ సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా మీకు పిలిచే అవకాశం ఇచ్చారు. సో అప్పుడు ఏంటి మీ ఫీలింగ్? మీ పేరన్నా? రాజాబాబు. రాజాబాబు గారు, రాజా లాంటి క్వశ్చన్ వేసావు.
అదే అది మంచోడమ్మా, రాజా లాంటి క్వశ్చన్ వేసాడు. తీన్మార్ కూడా బ్లాక్ బాస్టర్ సినిమా వద్దనుకునేవాడు నేను, ఎందుకంటే భలే ఉంటుంది సినిమా, భలే గుండెకి హద్దుకునే సినిమా అది. చిన్న చిన్న మిస్ఫేర్ చేయడం వల్ల మిస్ అయిపోయింది. దాని టైలర్ ఈ రోజు కూడా నిన్న మొన్న సినిమా చూస్తుంటే ఏమో ఈ సినిమా ఎందుకు ఆడలేదని పెద్ద $1 million క్వశ్చన్ నాకు. ఆ తర్వాత ఆ సినిమా ఫీల్ అయ్యి బాగా డిప్రెషన్, నేను బాగుంటే హీరో గారు మాట్లాడుకొని నన్ను పిలిచి, మహానుభావుడు ఈ సందర్భంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్తూ క్షమించమని కోరుతున్నా, మంచి గుర్తు చేశారు నాకు. ఈ అవకాశాన్ని వచ్చిన వార్త ఫస్ట్ చెప్పి మాట్లాడి పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారు పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్లో ఉన్నామో నోరు జారటం వల్ల చాలా తప్పు చేశానని ఫీల్ అయ్యాను, చాలా బాధపడిన. తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నది వేరే విషయం, కానీ ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాకు ఈ సినిమా రావటానికి, ఈ సినిమాని గణేష్ హరీష్ శంకర్ డైరెక్టరు, నేను ఫస్ట్ ఆ సినిమా కొన్న నాతోనే కొనిచ్చాడు హీరో గారు. సోను సూద్ తీన్మార్ షూటింగ్ జరుగుతుంటే ఈ గబ్బర్ సింగ్ని దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది, అది కొను అని చెప్తే హీరో గారితో మాట్లాడకుండా కొన్న హీరో గారు చేస్తాను, ఆయన సొంతంగా చేసుకుంటాను, హరీష్ శంకర్ డైరెక్షన్ పెట్టుకొని చేసుకుంటాను అన్నారు. మొత్తం ఫోటోషూట్ కూడా అయిపోయింది, గుర్తుందన్నా నీకు? ఫోటోషూట్ కూడా అయిపోయింది, అంత అయిపోయింది. ఒకరోజు హీరో గారు త్రివిక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు, నా జీవితాన్ని మార్చారు, నా బతుకు అర్థం చెప్పారు. ఈ సందర్భంగా తీన్మార్ను కూడా దాన్ని అద్భుతంగా చేసి మళ్ళీ రిలీజ్ చేస్తా సార్ దాన్ని. ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి సూపర్ హిట్ చూపించాలని నా కోరిక, అది చూపిస్తాను మీకు. అన్న ఇంకో క్వశ్చన్, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలకు అండగా నిలిచి గవర్నమెంట్ వచ్చేలాగా, ఆంధ్రాకేం అండగా నిలవలేదు సార్. అయితే నేనేం అండగా, ఇక్కడ నేను అభిమాని అంతే. ఎక్కడ కాంగ్రెస్ అభిమాని, అక్కడ పవర్ స్టార్ అభిమాని అంతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. ఆంధ్రాలో నేను ఏం పని చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు అండగా నిలబడ్డాను, నీ వల్లే పార్టీ అధికారం, ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడతా చెప్పండి. కానీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీకు రేవంత్ రెడ్డి గారు ఏదో కీలక పదవి అప్పగించి, నాకు ఏ పదవులు వద్దు నాయన, నీకు దండం పెట్టిన సినిమా తీయాలి, ఎమ్మెల్సీ వద్దు. నాకు సినిమా తీసే ఉన్న కిక్కు, దీంట్లో ఉన్న మజా, దీంట్లో ఉన్న ఆనందం, దీని సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి నా భార్య పిల్లలతో అట్లా పడుకుంటే వచ్చే తృప్తి నాకు ఏ ముఖ్యమంత్రి పదవి వచ్చినా రాదు. నాకు ఎమ్మెల్సీ రాజ్యసభ ఇస్తున్నారట కదా, ఏం నాకు వద్దు అని చెప్తున్నా మీకు, మీ ద్వారా చెప్తున్నా. నాకు ఏ పదవి, అదే మీ ద్వారానే చెప్తున్నా, నాకు ఏ పదవి వద్దు. నేను సినిమా బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని విష్ చేయండి, నాకు నన్ను ఆస్వాదించండి. మండల గణేష్ గారు ఇక్కడ అన్న అంటే యాక్చువల్గా 7 సంవత్సరాలు తర్వాత తప్పిపోయిన పిల్లవాళ్ళగా అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు తప్పిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడేమో మీ ఆత్రత చూస్తుంటే అర్థం ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడే సినిమా అనౌన్స్ చేసేలాగా ఉన్నారు మీ ఇది చూస్తుంటే కనుక. సో ఫస్ట్ సినిమా ఏం ఉండబోతుంది? 7 సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యారు? ఎందుకు మిస్ అయ్యానంటే, దరిద్రం ఇచ్చి తలుపు కొడితే తలుపు తీశానమ్మా. అందరూ రోజు లక్ష్యం వస్తుంది కదా, ఇవాళ లక్ష్యం అనుకున్నాను. అర్లీ మార్నింగ్ తలుపు తీస్తే దరిద్రం వచ్చింది. రాజకీయం ఇది ఎత్తే నువ్వు ఇది అది అనుకున్నా. దూరపు కొండలు ఉన్నగుంటాయి కదా, దగ్గరికి వెళ్తే తెలుస్తుంది నాకు గతుకులన్నీ. రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, సినిమా ఇండస్ట్రీలో అందరినీ మొక్కుకుంటూ మన టాలెంట్ని చూపించుకుంటూ పైకి రావాలి బాబు, ఇది మొక్కుంటూ. రాజకీయాల్లో అందరం తొక్కుంటూ రావాలి, తొక్కుంటూ వచ్చే వరం మన దగ్గర అర్థం కావట్లేదు. మనం మొక్కుతూనే సినిమాలు తీస్తూ చిరస్థాయిగా నిలిచిపోతామని నా కోరిక. మీ బ్యానర్లో ఫస్ట్ సినిమా ఏది ఉండబోతుంది ఇప్పుడు? రీ ఎంట్రీలో ఒక రకంగా రిలీజ్ లాగా రీ ఎంట్రీ మీది ఇప్పుడు ఒక 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఫస్ట్ సినిమా ఏది ఉండబోతుంది? ఒక్క 20 డేస్లో 1 మంత్లో అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి నోటుగుండ వచ్చి నాకు వెనక్కి వెళ్ళకూడదు, పని తప్పైపోతాం. అది ఒక నోటుగుండ బయటకు వచ్చిందంటే దాని మీద కట్టుబడి ఉండాలి. కాబట్టి బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తా, వరుస పెట్టి సినిమాలు తీస్తా. సినిమానే జీవితం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సత్యనారాయణ గారు, నాకు 24 క్రాఫ్ట్ల మీద అవగాహన ఉంది. మై ఏజ్ ఆఫ్ 15 years నేను సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా వచ్చా. అప్పటి నుంచి సినిమా రంగంలో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్కి ఏ విధంగా డబ్బు వస్తుంది దగ్గర నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో నాకు తెలుసు. ఎక్కడ ఏం కొంటే తక్కువకి వస్తుందో నాకు తెలుసు. ఎక్కడ ఏ సీన్, నేను డైరెక్టర్ గారు చెప్పాను, అన్న ఇవాళ ఈ సీన్ కాదన్నా, నా మాట వినన్నా అనేవాడిని. నేను అనేవాడు, నాకు తెలుసు అన్న ఇవాళ ఈ సీన్ కాదు. నో డౌట్. ఆయన ఒక సినిమాకు ఒక కోడైరెక్టర్, ఒక ప్రొడక్షన్ డిజైనర్, ఒక ఆర్ట్ అసిస్టెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ కంట్రోల్గా చేశాడు కాబట్టి ఆయనకు లాభాలు కూడా అప్పుడు అలా వచ్చాయి. ఎందుకంటే సినిమాకి CEO ఉంటారు సార్, సినిమాకి నిర్మాత రామానాయుడు గారు ఆదర్శం నాకు. మహానుభావుడు రామానాయుడు గారు సెట్లో పొద్దున్నే ఉండేవాడు, ట్రాలీ తోసేవాడు. నా కళ్ళారు చూశాను ఆయన దగ్గర, మేము సినిమాలు చూసేవాళ్ళంగా. అట్లా ఉండాలి సినిమా అంటే. ఎందుకు నిర్మాత అనేవాడు బిడ్డ కదా సార్, కడుపులో తల్లి గర్భంలో బిడ్డని ఎంత నీట్గా డెలివరీ చేస్తుంది. ఊరికే ప్రెగ్నెన్సీ అయినా కూడా ఒక ఆడడం ఎట్లా పెడితే అట్లా తిరిగి అయినా బిడ్డ లైఫ్ పోతుంది కదా. సినిమాని
మన బిడ్డని ఎంత బాగా తల్లికి డెలివరీ ఇస్తుందో మన సినిమాని అంత బాగా డెలివరీ ఇస్తే నిర్మాత అంత కష్టపడితే బ్లాక్ బస్టర్ వస్తుంది. ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. హరీష్ శంకర్కున్న టాలెంట్కి, హరీష్ శంకర్కున్న కష్టపడే తత్వానికి చిన్న మన బచ్చన్ మిస్ అయింది. ప్రతి మిలిటరీ మన సరిహద్దులు ఉండే సైనికుడు కొట్టిన ప్రతి బుల్లెట్ అవతలడికి తగలదు. ఒక్కోసారి మిస్ అవుతుంది. మిస్ అయినంత మాత్రం సైనికుడు కాకుండా పోతాడా? అంతే. హరీష్ శంకర్ నాకు తెలుసు. పూరి జగన్నాథ్ అంటే తెలుసు. పూరి జగన్నాథ్ గురించి అని చెప్తాను. పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ వచ్చి పోకిరీలు తీస్తాడు. మళ్ళీ రాసుకోండి, మీరు చెప్తాను. ఒక టెంపర్ తీస్తాడు, రాసుకోండి మళ్ళీ చెప్తాను. కానీ థ్యాంక్ యూ. నాలాంటి ఉంటే నీళ్ళు చేస్తారా? చేయరమ్మ వీళ్ళు. వీళ్ళకి కొత్త వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు వస్తారు. సార్ యాక్చువల్లీ తీసానంగానే మా తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడే తపనలో ఫ్లాపులు తీస్తారు వీళ్ళు. నాలాంటి కసి ఉన్నాడిని నమ్ముకోండి, నాలాంటి తపన ఉన్నాడిని నమ్ముకోండి, బ్లాక్ బస్టర్ సినిమాలు తీయండి. మీరు వేణుస్వామి కంటే మీరే జ్యోతిష్యం బాగా చెప్తున్నారు సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వదిలే గణేష్ గారు మీరు ఇచ్చిన భరోసాకి హరీష్ శంకర్ గారి మొహంలో చాలా తర్వాత మాకు ఒక సక్సెస్. హరీష్ శంకర్ అనే డైమండ్ సార్. నల్ల లైట్ అయితే నల్లగా ఉంటుంది, తెల్ల లైట్ అయితే వెలిగిపోతాయి. ఆ డైమండ్ ఎట్టేస్తానో చూపిస్తాను మీకు, నేను చూసుకోండి మీరు. ఆల్ ది బెస్ట్ సార్. సత్యనారాయణ గారికి ఒకసారి మైక్ ఇవ్వండి. సత్యనారాయణ గారు సార్, ఇప్పటి వరకు రిలీజుల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిల్లో ఏంటంటే మురారి 5 crores టాప్లో ఉంది. సో మరి గబ్బర్ సింగ్ అప్పటికే ఒక ఇండస్ట్రీ హిట్ కింద అన్నింటినీ మొత్తం బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అన్నింటినీ తుడిచిపెట్టింది కదా. మరి ఈసారి మురారి రికార్డుని కూడా టచ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటే? మీకు ప్రీ బుకింగ్స్ మీకు తెలుసు కాబట్టి అది 5 crores కలెక్ట్ చేసింది. ఇంద్రా కూడా 3 crores దగ్గర ఆగిపోయి. మీరు ఒక్కరోజు ఆగండి. ఒక్కరోజు ఆగితే ఏ రికార్డ్స్ అవన్నీ కూడా మేము డైరెక్ట్గానే చెప్తాం. ప్రతి రూపాయి కూడా అంత వైటే. అసలు ఇప్పటికే చూస్తున్నాం. మీరు ఆ ప్రీమియర్ షోలు రిలీజ్ అడుగుతున్నారంటేనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అసలు చెప్పండి. మీరు మైక్ పట్టుకుంటే ఇక్కడ కొట్టుకుంది మా డైరెక్టర్. నువ్వు ఎందుకు కాదు, ఎవరి మైక్ వినపడకపోయినా పర్లేదు, కానీ ఆయన మైక్ నాకు వినపడాలని కోరుకున్నాను. అంతకుమించి లేదు. నాకు నేను ఇందాక ఇప్పుడు హరీష్ గారు మాట అంటే గుర్తుకొచ్చింది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అందులో అందరూ అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయని. నేను ఎప్పుడో ఉన్నాను ఈ గబ్బర్ సింగ్లో. అంటే హరీష్ గారు డైలాగులు మొన్న కూడా బచ్చిన దాంట్లో కూడా చెప్పారు, అందరి దగ్గర తీసుకుంటాను నా అసిస్టెంట్ డైరెక్టర్లు, అందరి దగ్గర డైలాగ్స్ మంచి డైలాగ్స్ తీసుకుంటాను. గబ్బర్ సింగ్ డైలాగ్లో మీ పాత్ర ఏమైనా కొంచెమైనా ఎక్కడైనా ఉందా? షూటింగ్ కూడా రానిచ్చాడు కదా నన్ను, బయట పనులు చేయనిచ్చాడు. ఎందుకు వాస్తవాలు చెప్పుకోవాలన్నా. మనం వీళ్ళు వచ్చేలు పని రెడీ చేసి అక్కడ పెట్టి దూరం పోయి కూర్చొని రేపటి ప్రోగ్రామ్ పెట్టి. ఎందుకంటే ఆ సినిమా డిసెంబర్ 8వ తారీఖు 9వ తారీఖు షూటింగ్ మొదలుపెట్టామన్నా. మే 11 రిలీజ్ చేసాం. 5 నెలల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసాం. 10 ఏళ్ళు ప్రాజెక్టు, 6 ఏళ్ళు అండర్ గ్రౌండ్, 7 ఏళ్ళు రికార్డింగ్ కదా అది. 150 days. నా ఆంజనేయులు సినిమా 95 రిలీజ్ అయింది. 95 రిలీజ్ అయింది. టెంపర్ సినిమా 7వ నెల రిలీజ్ అయింది. 1 year సినిమా అటువంటి 9వ నెల తల్లే బిడ్డని జన్మనిస్తుంటే మనం సినిమా అంతకంటే ఏందన్నా. ఒక మాతృమూర్తి ఒక బిడ్డను 9 monthsలో డెలివరీ చేసి బయట వాడిని 10 చేస్తుంది. మనం ఇట్లా 10 ఏళ్ళు సినిమా తీస్తే మన పిల్లాడు 10th class అయిపోతే 2 సినిమాలు తీసి వాడు పెళ్లి చేసి బయటికి పంపించాలి మనం. ప్రతి 7 మీ అందరి ద్వారా మా హీరో అందరినీ, మీ స్టార్లు అందరినీ చేతులు అయితే నమస్కారం. సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అవ్వాలి ఎట్టి పరిస్థితులను కోరుకుంటున్నా. ఎందుకంటే 400-500 కుటుంబాలు బతుకుతాయి, హ్యాపీగా ఉంటాయి. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లో కళకళ, ప్రతిరోజు పండగ. ఒక సినిమా రిలీజ్ అవుతుంటే ఒక స్టార్ హీరోతో ఒక పండగ అవుతుంది. ఎప్పుడో 5 ఏళ్ళకు ఒకసారి ఇస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఇంతకుముందు ఎప్పుడో పురాణాలు రాశారు, సంక్రాంతి, దీపావళి, దసరా 5 ఏళ్ళకు ఒకసారి పెడదాం, ప్రతి ఏడు ఎత్తేద్దాం అంటే కుదరదు. మీరు మా దృష్టిలో మినీ గాడ్స్. మీరు కూడా ప్రతి ఏడు జనానికి వచ్చి కనపడాలి, థియేటర్లో ఎంటర్టైన్ చేయాలి, ఆ తృప్తి మాకు ఇవ్వాలి. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. హరీష్ గారు అడగండి సార్, అడగండి. దేవి గారిది మీద ఒక అద్భుతమైనటువంటి మైక్ దగ్గర పెట్టుకోండి సార్, గట్టిగా అద్భుతమైనటువంటి కాంబినేషన్ దేవిశ్రీ ప్రసాద్ గారిది మీది కూడా సార్. సో నెక్స్ట్ మీరు ఎవరితో చేయబోయినా, ఏ ప్రొడ్యూసర్, ఏ హీరోతోనా దేవితో కాంబినేషన్ రిపీట్ అవుతుందని అనుకోవచ్చా? ఇప్పుడు ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా. ఉస్తాద్ దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు కదా. దేవిశ్రీ ప్రసాద్ పుష్ప తర్వాత చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అంటే ఆల్రెడీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పుష్పతో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. సో కొంచెం నేను ఎప్పుడన్నా కొన్ని ప్రాజెక్టులకి దేవిశ్రీ ప్రసాద్ టైం అవ్వచ్చు, లేదా ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి అవ్వచ్చు. సో నేను తమన్తో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది, మిక్కీ జమేర్తో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది, దేవిశ్రీ ప్రసాద్ గారితో చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ వచ్చింది. దేవికి నాకు ఏంటంటే పర్సనల్ ఫ్రెండ్షిప్ ఎక్కువ, అలాగే తమన్తో ఎక్కువ. సో నెక్స్ట్ కమిట్ అయ్యే హీరో, ప్రొడ్యూసరు, ఆ ప్రాజెక్ట్ సైజుని బట్టి మ్యూజిక్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మా బండ్లంతో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలంటారు కాబట్టి హెచ్పర్స్లో మనం దేవిశ్రీ ప్రసాద్తోనే వెళ్తాము. అండ్ ఇందాక మీరు ఆయన అడిగిన ప్రశ్నకి
చాలామంది దగ్గర తీసుకున్నాను డైలాగులు, చాలామంది దగ్గర కాదండి, అంటే మీ టీం, ఒకళ్ళే ఇద్దరు మీ టీంలో డైలాగ్ సపరేట్ ఉంటారు. గబ్బర్ సింగ్లో ఫస్ట్ ఈయనకి నరేషన్ ఇచ్చినప్పుడు కొన్ని డైలాగులు చెప్పగానే ఈయన లేచి గంతలేసి అన్న ఇలాంటి నాకు ఇంక 20-30 డైలాగులు కావాలన్నారు. సో గబ్బర్ సింగ్లో ఆయన డైలాగ్ రాయకపోయినా నో డౌట్ ఒక సినిమా స్థాయికి కావాల్సిన పంచులన్నీ అతని స్పీచ్లో మనం ఉంటాయి. అతను ఎప్పటికైనా సరే డెఫినెట్గానే అప్పుడు అంటే గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కానీ ఆయన స్పీచ్ పవర్ ఏంటో తెలియలేదు, అప్పటికి షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ సినిమాల మట్టుకు ఖచ్చితంగా గణేష్ గారి సహకారం ఆయన వద్దనా నేను తీసుకోబోతున్నా. అండ్ ప్రతి డైలాగ్ రావడానికి ఆయనే కారణం. పొద్దున్న లేస్తే నేనన్నా ఒక నైట్ రైటర్తో కూర్చొని కొంచెం ఇప్పుడు 9:30, 10కి వచ్చేవాడేమో. ఆయన పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి గబ్బర్ సింగ్ షూటింగ్ ఉన్నా లేకున్నా ఆ జరిగినంత కాలం ఆ 6 నెలలు పొద్దున్నే పెద్దమ్మ గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని 7:30-8 గంటలకు ఆఫీస్లో ఉండేవాడు, నా కోసం వెయిట్ చేసేవాడు. నేను రాగానే ఇద్దరం ఫస్ట్ కాఫీ తాగేవాళ్ళం. నేను కాఫీ తాగేవాడు కదా, బూస్ట్ తాగేవాడు, బాగా గుర్తు నాకు. డైరెక్టర్ గారికి బూస్ట్ చెప్పండి రా అని చెప్పి ఆయన వచ్చి కూర్చున్నాడు. అన్న మన సినిమా బ్లాక్ బస్టర్, అన్న ఈ సీన్ బాగా వచ్చింది, అన్న ఇంకో 2 డైలాగులు చెప్పన్న, ఆ ఉత్సాహంతో బయటికి వెళ్ళి పనులు చేసుకుంటా అని. నిజంగా చెప్తున్నాను, ఒక IPS IASకి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెనకాల ఇంట్లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎలా అయితే కూర్చోబెట్టి గబుక్కుని అడిగి ఇలా నిద్ర వస్తే కూడా టక్కని బుర్ర మీద ఒకటేసి రాయి అంటారు చూసారా, అంత ప్రోత్సాహం చేసి అంత వెనకాలన్నాడు. కాబట్టి గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ కానీ షూటింగ్ కానీ టైంకి జరగడం, టైంకి రిలీజ్ అవ్వడం, వన్ అండ్ ఓన్లీ బండ్ల గణేష్. ఇంకా అందులో అసలు సెకండ్ థాట్ అవటం అంటే ప్రతి ఒక్కప్పుడు రాజన్న వీళ్ళందరూ మెరాకిల్. 11 మిస్ అయితే 12 చేద్దామా, 13 డిసెంబర్ 22 అండి, నేను బాగా గుర్తు నాకు. పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం నేను యాక్షన్ చెప్పా అన్నది రాసుకున్నాను. కోయంబత్తూరులో ఈయన వెళ్ళాడు, కళ్యాణ్ గారు కోయంబత్తూరులో దిగారు, పొల్లాచిలో షూటింగ్. సో ఫ్లైట్ కోయంబత్తూరులో దిగుద్ది. ఈయన వెళ్ళి 10 o'clock ఫ్లైట్, నేను ఇక్కడ 10కి ఎక్కితే 11:30, 12కి ఆయన అక్కడ రిసీవ్ చేసుకొని కరెక్ట్గా మధ్యాహ్నం 12:22 లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి డిసెంబర్ 22వ తారీఖు నాడు యాక్షన్ చెప్పాయి. అంటే ఆల్మోస్ట్ 1 వీక్ పోయినట్టే. 1 వీక్ అంటే పెద్దగా జనవరి స్టార్ట్ చేసినట్టే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 11 సినిమా రిలీజ్ అయింది. 5 నెలల్లో గుజరాత్లు, గుర్రాలు, స్విట్జర్లాండ్లు, పాటలు, ఫైట్లు, ఫిల్మ్ సిటీలు, మొత్తం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్ 5 నెలల్లో సినిమా రిలీజ్. అంటే రోజుకు 2-3 గంటలు పడుకునేవాడు నేను. బట్ పొద్దున పవన్ కళ్యాణ్ గారితో గుర్రం షాట్, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఫైట్, పొద్దున పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్వెల్ వార్నింగ్, పొద్దున ఈ డైలాగ్ నాకు కొంచెం తిక్కుంది, రేపు ఈ షాట్ చేయబోతున్నాం. ఈ ఎక్సైట్మెంట్ వల్ల, ఒక అడ్రినలిన్ రష్ వల్ల నాకు ఆయనకి నిద్రపట్టేది కదా. పొల్లాచిలో కూడా ఆపోజిట్ రూమ్స్. షూటింగ్ అయిపోగానే ఈయన వచ్చి మా రూమ్లో కూర్చున్నాడు రైటర్తో పాటు. రమేష్ రెడ్డి గారు పడతాడు, రమేష్ రెడ్డి గారు, సతీష్ గారు, సతీష్ వేగేసిన, రమేష్ రెడ్డి, మా కోడేటర్ బాబీ. ఏం టీం అండి వీళ్ళందరూ, ఎంత గొప్ప వాళ్ళు అండి పాపం. సో అంటే పక్కనున్నాడు, మన అభివృద్ధి కోరుకునేవాడిని మనం పక్కన పెట్టుకోవాలి సార్. రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ విజయ్ కానీ, మన విజయ్ కానీ, బాబీ కానీ, వీళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి. అబ్బాబ్బా, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్న గబ్బర్ సింగ్. ఇంకోటి ఏంటంటే మీ స్పెషల్ అప్పట్లో మాకు బాగా గుర్తు, ఇందాక ఆయన చెప్పినట్టు. అప్పుడు నువ్వు ఏడన్నావు, ఇప్పుడు వచ్చావు. మీ దగ్గరికి వచ్చిందేనండి, ఇంకా అప్పుడు పుట్టలేదు, మా ఇండస్ట్రీకి వచ్చింది ఈ మధ్య వచ్చావు అన్న. అదే కానీ అప్పట్లో వినాయకరావు గారు సూపర్ హిట్ ఈ మాటలు ఎక్కువ వినిపిస్తుండే. బట్ మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ అన్నది మీరే పాపులర్ చేసిన వాడు కదా. ఎందుకో అన్న మూర్తన, అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు, నాకు సన్నిహితులు. నేను 7 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు. కాదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్నా, ఏంటన్నా, అసలు ఏంటి సినిమాలు ఏంటి, ఏ నిర్మాతకి ఏంటి, ఎట్లా నాకు సినిమా హిట్టా నిర్మాత మిగిలిన అని అడుగుతాను. కథ ఏం అడగను, నాకు అలవాటు అది. నాకు ఎందుకంటే నిర్మాత అనేవాడు బాగుండాలి. చెట్టు బాగుంటాయి కదండి కాయ కోసేది, చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తుంది, వీళ్ళు ఎక్కడికి వస్తారు. అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి, ప్రతి నిర్మాతకు లాభాలు రావాలి. సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి. అట్లాగే ఎవరి పని వాళ్ళు చేయాలి. మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొచ్చి బయటికి రాగానే కొనుక్కొని అమ్ముకొస్తుంటే ఒకరోజు ఆడికి ఒక ఆలోచన వచ్చింది. నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దున్న గోచి కట్టుకొస్తే వీడు అమ్ముకుంటున్నాడు వీడు, అందుకని ఈడే పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంట్ షర్ట్ వేసుకొని మరి షాద్నగర్ మార్కెట్కి వచ్చి అమ్ముకొని పోయాడు. 2 రోజులు 4 రోజులు అయింది. 5వ రోజు వాడితో పాటు 10 మంది పడుతున్నారు చేపలు. అందుకని టెక్నీషియన్లకి, డైరెక్టర్లు అందరికీ చెప్తున్నాను, మీరు సినిమాలే తీయండి, ప్రొడక్షన్లో మేము చేస్తాం. మీరు చేసాడు ఇంకో డైరెక్టర్ వస్తాడు. ఇది టాలెంట్, ఇది ఆస్తి కాదు. ఇది ఎవడ బ్రెయిన్ అటు. సుజిత్ అనేవాడు సినిమా చూశాడు, ఇలా ఓజీ చూస్తుంటే వణుకు వస్తుంది నాకు. సినిమా చూశాడు, అట్లాంటి సుజితులు 10 మంది వస్తారు. ఇక్కడ ఎవరు రావచ్చు? హరీష్ శంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్యతరగతి ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీశాడంటే ఇది ఏం టాలెంట్? ఎవరబ్బాయి ఇలా దాసనాడు రావా ఏనా? కరెక్ట్. అందుకని ఇది టాలెంట్, ఇది పెట్టుబడి కాదు, ఇది సంపద, భగవంతుడు ఇచ్చిన సంపద. ఇది భగవంతుడు అనుగ్రహంతో. చిరంజీవి గారు ఎవరండి?
ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కొడుకు భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే 4-5 తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు రాబోయే 100-150 ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనే ఉండేవాడు. ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇదిరా ఎండింగ్ పద్మవిభూషణ్ అయిపోయింది. ఆయన రేపు మాపు భారతరత్న కూడా ఇస్తారు ఆయనకి. భారతరత్నగా ఆయన రిటైర్డ్ అవుతాడు. అట్లా చరిత్రలో కొందరే ఉంటారు. కొన్ని లిమిటెడ్ భగవంతుడు ఈ మధ్య మా ఫ్రెండ్ని అడిగా ఈ వాచ్ ఎంత అంటే 40 కోట్లు అన్నాడు పెట్టుకుంటే. లలిత జ్యువెలరీ ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే అదేంటన్న లిమిటెడ్ ఎడిషన్ 8 చేశాడన్న ఉంటాయన్న తర్వాత చేయరా అన్నాడు. అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పుట్టిస్తాడు. ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక రేవంత్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక నరేంద్ర మోడీని, ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్ కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి. ఆ పీసులు మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మన అంత ఎవరు అంటారు. థ్యాంక్ యూ గణేష్ గారు. బాయ్ అన్న. గణేష్ గారు సారీ అన్న. సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు ఇప్పుడే చెప్పారు మీరు అంటే పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లని. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా. రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అకీరాని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న? ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదన్నా తిరుపతి దర్శనం ఉంటే చేసుకోరని. అట్లాంటి అవకాశం ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్న. కొత్త జర్నలిస్ట్ లో అడుగుతారట ఫాస్ట్ గా. రమేష్ రెడ్డి గారికి ఒకసారి మైక్ రమేష్ రెడ్డి గారికి ఒకసారి గణేష్ గారు రమేష్ రెడ్డి గారికి అడగండి. సో జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ అనే స్లోగాన్ అంత ఇంపార్టెంట్. సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్ తో. ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా? చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అమ్మమ్మ నేను మాట వినే టైం ఆయనకు ఉందమ్మా. ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి. ప్రజలు ఏం చేస్తున్నారు, పంచాయతీలు ఏం చేస్తున్నాయి, ఎట్లా 20 గంటలు పనిచేస్తున్నాడు. మా ఆయన ఇప్పుడు కూడా మా సినిమా గురించి, ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా. ఆయన 20 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన తలుచుకోవటం తప్ప ఆయన కలుసుకోవటం ఉండదమ్మా. థ్యాంక్ యూ. హరీష్ గారు, సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి. అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సుహాసిని గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు 10 మందికి ఉపయోగపడాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండేలా దీవించమ్మా అని చెప్పి. అదేది మీరు ఎలా రాశారు ఆ డైలాగ్ ని? గుర్తు చేశారు. ఇందాక చెప్పే కదా డిసెంబర్ అని గుర్తుందన్న నీకు? డెనిమ్ డ్రెస్ వేసుకొని వస్తారు ఆయన. ఫస్ట్ డైలాగ్ ఆయన మీరు తీసిన డైలాగ్ అదే. 10 మందికి కావాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండేలా. సినిమాలో షూటింగ్ చేసిన ఫస్ట్ డైలాగ్ అదే. సార్ ఇది నా ఒరిజినల్ ఫీలింగ్ మీ మీద, నేను మా ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతున్నాం, ఈ డైలాగ్ మీరు చెప్పాలి అని చెప్పి. ఆ తర్వాత యాక్చువల్గా డైరెక్ట్ గా షార్ట్ తీసి బ్రేక్ ఇచ్చారు. సార్ ఇందాక మామూలుగా బండ్ల గణేష్ గారు చెప్తున్నప్పుడు పోలీసులు ఇలా ఉంటారా బట్టలు తీసి ఇది బేసిక్గా ఇంట్లో కొంచెం మా అమ్మమ్మ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా సో వాళ్ళే అంత ఫైన్ అయినా కూడా ఏంటి పోలీసులు ఇలా ఉంటారా ఏంటి అన్న డ్రెస్సింగ్ మీద. అదేనండి ఈ డౌట్ చాలా మంది అడిగారు. గణేష్ గారికి వచ్చిన డౌట్ చాలా మందికి వచ్చింది షూటింగ్ టైంలో. అసలు రూల్స్ లేని పోలీస్ స్టేషన్ కాదు కదా, వీళ్ళందరికీ ఒకటే ఆన్సర్ చెప్పాలని చెప్పి గంతో ఇలా అంటే అది గబ్బర్ సింగ్ స్టేషన్ అయిపోయింది. ఇట్స్ నో మోర్ పోలీస్ స్టేషన్. సో ఇట్ ఈస్ కాల్డ్ గబ్బర్ సింగ్ యూనివర్స్, ఇట్స్ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్. కాబట్టి అక్కడ రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం. మీ కటింగ్ కూడా ఖుషీలో ఉండే రొమాంటిక్ కటింగ్ కావాలని చెప్పి పోలీస్ కటింగ్ వెనకాల అలా చేయించలేదు. సో నేను అలా చూడాలనుకున్నాను. గణేష్ గారు ప్రపంచానికి అర్థం కాని పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర అన్నారు. అప్పుడు చెప్పిన డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అలాంటి ప్రపంచానికి తెలియని విషయం ఏమన్నా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్ ర్యాపో కాబట్టి తీన్మార్ గబ్బర్ సింగ్ అలాంటిది ఏదైనా ఉంటే ఒక మాట చెప్తారా సార్? అదే ఇంకా ప్రపంచానికి కొత్త విషయం ఏదన్నా ఉంటే అసలు ఆయనకి సార్ మీరేంట్లో నేను అంతే పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ప్రపంచానికి అర్థం ఏ రోజు ఎట్లా ఎవరికి ఎట్లా ఉంటాడో ఆయనకి ఎవరికి తెలియదు. ఆయన ప్రపంచానికి అర్థం కాని వ్యక్తి. అదే డైలాగ్ ని స్టిక్. మీరు అడగండమ్మా తల్లి నువ్వు అడగండమ్మా వెనకాల బ్లాక్ అమ్మా మీరు. సార్ మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలు కొన్ని హిట్ కొట్టాయి, ఫ్లాప్ కొట్టాయి. మీకు బాగా నచ్చినటువంటి సినిమా, మెచ్చిన సినిమా ఏదైనా ఉందా? ఏం చెప్తారు? నిజం చెప్పంటావమ్మా? డైరెక్ట్ గా అడిగా నన్ను అడిగావా? మిమ్మల్ని అడిగాను సార్. గబ్బర్ నాకు మనసుకు బాగా దగ్గరైన సినిమా తీన్మారమ్మ. కానీ అది జనాన్ని రీచ్ అవ్వాలా. నా జీవితాన్ని మార్చిన సినిమా గబ్బర్ సింగ్ అమ్మ. గబ్బర్ సింగ్ అద్భుతమైన సినిమా. చెప్పే కదమ్మా, హిందువులకు భగవద్గీత ఎంతో, ముస్లిం ఎట్లో ఖురాన్ ఎట్లా, క్రైస్తవులకి బైబిల్ ఎట్లో, పవన్ ఫ్యాన్స్కి గబ్బర్ సింగ్ అట్లా అని చెప్పే కదా. అంతకంటే పెద్ద నేను పవన్ కళ్యాణ్ అభిమాని కదా. పవన్ కళ్యాణ్ అభిమాని కదా, నేను భక్తుడిని.
సార్ మీరు అదే చెప్పారు సినిమాలు అంటే అందరికి ఛాన్స్ రావాలి కదమ్మా, మీరు అడిగారు. ఇప్పుడు మీకు 7 ఏళ్ళు దూరం అవ్వడానికి గల రీజన్ ప్రత్యేకంగా వేరే ఏదైనా ఉందా? లేదు, ఇందాక చెప్పేశారు. చెప్పేగా బంగారం, ఇందా చెప్పే కదమ్మా. ఒక్కొక్క క్వశ్చన్ అడిగి మనం క్లోజ్ చేసేస్తాము. ఫస్ట్ టైం అడిగే వాళ్ళందరికీ మేము ఆన్సర్ ఇస్తున్నాం కదా, మీరు మీరు కూడా ఛాన్స్ ఇవ్వండి. హరీష్ గారు, ఇప్పుడు దబంగ్ రీమేక్ చేశారు, దబంగ్ 2 కూడా వచ్చింది అక్కడ. అవును. గబ్బర్ సింగ్ 2 ఏమైనా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయా ఫ్యూచర్ లో? ఎందుకంటే ఇప్పుడు సీక్వెల్స్ కొన్న హైప్ వేరే లెవెల్లో ఉంది. యా, డెఫినెట్గా అండి. నేను అదే చెప్పే కదా సార్, మనము కోట్ల మంది ఇండస్ట్రీకి రావాలనుకుంటారు, కొద్దిమంది వస్తారు. రీజన్ ఏంటంటే ఇండస్ట్రీ చూస్ చేసుకుంటుంది, మనం కాదు. కోట్ల మంది రావాలనుకుంటారు, కొద్దిమంది వస్తారు. రీజన్ యూనివర్స్ కాల్. సో అది రాసి పెట్టుంటే 2, 3, 4 ఏదైనా రావచ్చు. థ్యాంక్ యూ. గణేష్ గారు ఒకటన్నా, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఒళ్ళంతా పులకరించిపోద్ది మీకు. అలాంటి సందర్భం మీ లైఫ్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందన్న? ఇప్పుడు సుస్వాగతం షూటింగ్ దగ్గర నుంచి, సుస్వాగతం అప్పటి నుంచి హీరోగా నాకు పరిచయం. ఇద్దరం కమ్ కమ్ రమ్ కమ్ కమ్ వెల్కమ్ అని బస్సు మీద డ్యాన్స్ చేసేవాళ్ళమే. అప్పుడు నేను యాక్టర్ని, అప్పటి నుంచి ఆయనతో స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ.